ఇంట్లో లాఫింగ్ బుద్ధాని పెడితే అది ఏ మూలకి పెడితే మంచిదంటారు? లాఫింగ్ బుద్ధ మనకి చైనీస్ వాస్తు ఫెంగ్ షూయిలోకి వస్తుంది. ఫెంగ్ షూయిలో వాళ్ళు మన దగ్గర వాస్తు ప్రకారంలో చెప్పినట్టు ఆ మార్పులు, చేర్పులు ఇట్లా కాకుండా దే వెంట్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఎ రెమెడీ. ప్రతిదానికి రెమెడీసే చెప్పుకున్నారు వాళ్ళు. దానికి సంబంధించిన అనేక రకాల ఆర్టికల్స్ తయారు చేసేసి ఈ చైనీస్ షాప్స్లో ఫెంగ్ షూయి షాప్స్ అని అందులో అమ్మకానికి పెడుతూ ఉంటారు. సో అది అట్లా ప్రపంచవ్యాప్తంగా ఫెంగ్ షూయి వస్తువులు అమ్మకం జరుగుతూ ఉంటుంది. ఈ ఫెంగ్ షూయి వస్తువుల్లో ఒకటి లాఫింగ్ బుద్ధ. ఈ లాఫింగ్ బుద్ధ అని దానికి పేరే, కానీ ఇట్ ఈస్ సిమిలర్ టు మన విఘ్నేశ్వరుడికి సిమిలర్ అన్నమాట. ఆ పెద్ద పొట్ట, ఆ పెద్ద మొహము, అంటే ఊబకాయము, ఇదంతా ఉంటుంది అందులో చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్ని లాఫింగ్ బుద్ధాలు ఉపయోగించి చాలా నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో దేర్ ఆర్ సో మెనీ పోస్చర్స్, ఎన్నో రకాల పోస్చర్స్లో ఉంటాయి లాఫింగ్ బుద్ధాలు. అందులో కొన్ని పోస్చర్స్ వాడి వాళ్ళకి మంచిగా అయిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొన్ని పోస్చర్స్ వాడి వాళ్ళు చాలా పోగొట్టుకున్నామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. లాఫింగ్ బుద్ధాలో మామూలుగా ఇక్కడ భుజం మీద ఒక పెద్ద బ్యాగ్ వేసుకొని ఆ బ్యాగ్ నిండా కూడా రకరకాల సామాగ్రి ఉన్నంత బరువుగా ఉండి అది వేసుకొని నడుస్తున్న ఫోటో ఒకటి ఉంటుంది, లేదా కూర్చున్న ఫోటో ఒకటి ఉంటుంది. నవ్వుతూ ఉంటాడు, దృష్టి క్లియర్గా ఉంటుంది. రెండు చేతులు పైకెత్తి ఒకటి ఉంటుంది. అది చెప్తాను, రెండు చేతులు పైకెత్తి తర్వాత చెప్తాను. ఇంకోటి పడుకొని ఒకటే కాలుని ఎత్తి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ లాఫింగ్ బుద్ధ యొక్క ముఖము ప్రధాన ద్వారం వైపు ఉండాలి. లేదా ఏ రూమ్లోనైతే ఈ లాఫింగ్ బుద్ధాన్ని ప్రతిష్ఠిస్తామో టేబుల్ మీద పెట్టి, ఆ ఇంటికి అంటే ఆ గదికి గుమ్మం ఎటువైపు ఉందో అటువైపు ఈయన చూపు ఉండాలి. వాస్తులో కూడా గుమ్మం పెట్టుకోవటానికి కొన్ని దిక్కులు చెప్పారు, ఈ దిక్కున గుమ్మం పెట్టుకుంటే మంచిది అని. ఈయన యజమాని ఏ రూమ్లోనైతే కూర్చున్నాడో ఆ రూమ్లో వాస్తు ప్రకారం గుమ్మం ఉండి ఆ గుమ్మాన్ని చూస్తూ ఉండేటట్టుగా లాఫింగ్ బుద్ధ ఉంటే ఫలితాలు బాగుంటాయి. అయితే ఈ రెండు చేతులు పైకెత్తి పెట్టిన లాఫింగ్ బుద్ధ కూడా ఉంటాయి. ఒక్కోసారి రెండు చేతులు మాత్రమే పైకి ఉంటే పైన ఏమి ఉండవు. కొన్ని సందర్భాల్లో ఇట్లా పైకి లేపిన చేతుల పైన ఒక చిన్న కంటైనర్ ఉంటుంది, దాంట్లో రకరకాల వస్తువులు ఉంటాయి. అందులో మడులు, మాణిక్యాలు అవి ఉన్నట్టుగా, సంపద ఉన్నట్టుగా. అయితే ఏ పోస్చర్స్లో ఉన్నా కూడా లాఫింగ్ బుద్ధ రెండు చేతులు పైకెత్తి పెట్టినటువంటి పోస్చర్ ఏదైతే ఉందో అది అశుభ ఫలితాలను ఇస్తున్నట్టుగా చాలామంది చెప్పారు. కాబట్టి ఇటువంటివి అవాయిడ్ చేస్తే మంచిది. మంచిగా పనికి వచ్చేవి, మంచి ఫలితాలు ఇచ్చేవి వాడుకోవచ్చు. మంచి ఫలితాలు ఇవ్వనప్పుడు మనం వాడుకోవాల్సిన అవసరం లేదు, వాటిని సింపుల్గా తీసేయచ్చు. సో లాఫింగ్ బుద్ధ పెట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్త పడాలి.